2 నెలల్లోనే బంగారం ధరలు పెరగడం, తగ్గడం, బంగారం వెండిపైన ఇన్వెస్ట్ చేసిన వారు ఇబ్బంది పడడం, మరలా ధరలు పెరుగుతాయా? లేదా అసలు బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా అమెరికా డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలంగా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు బంగారం మీద పెట్టిన పెట్టుబడులను తీసేసి డాలర్ల రూపంలో దాచుకుంటుంటారు. అలాగే బంగారం ధర బాగా పెరిగినప్పుడు లాభాలు వస్తాయనే ఆశతో చాలా మంది ఒకేసారి అమ్మేస్తుంటారు. దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఇలా అమ్మకాలు పెరిగినప్పుడు మార్కెట్లో బంగారం ధరలు కొంతమేర కిందకు దిగి వస్తుంటాయి. ప్రస్తుతం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచ దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణం మరియు అశాంతి. ఉక్రెయిన్, రష్యా లేదా మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య గొడవలు జరిగినప్పుడు షేర్ మార్కెట్లు పడిపోతాయనే భయం ఇన్వెస్టర్లలో ఉంటుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బంగారం మాత్రమే ఎప్పుడు సురక్షితం అని అందరూ భావిస్తుంటారు. అందరూ ఒక్కసారిగా బంగారం కొనడం మొదలుపెట్టడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు కూడా ఈ రేట్ల పెరుగుదలకు కారణాలే. ఇతర దేశాల వస్తువులపై ఆయన విధిస్తున్న ఆంక్షలు మరియు పన్నుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం ఏర్పడింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు, భారత రిజర్వ్ బ్యాంక్ వంటివి టన్నుల కొద్దీ బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నాయి. ఈ భారీ కొనుగోళ్లు ధరలను భారీగా పెంచుతున్నాయి. అదేవిధంగా అంతర్జాతీయ కారణాలతో పాటు మన దేశంలో ఫిబ్రవరి నెలలో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండడం కూడా మరో కారణం. భారతదేశంలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్ మరియు ఆపదలో ఆదుకునే ఆస్తి వంటిది. పెళ్లిళ్ల సీజన్ వల్ల జనం ఎక్కువగా బంగారం కొనడం, దానికి తోడు రూపాయి విలువ డాలర్తో పోలిస్తే తగ్గడం వల్ల మన దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ధరలు తగ్గుతున్నట్లు కనిపించినా అది కేవలం తాత్కాలికమే అని అర్థం చేసుకోవాలి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కుదుటపడే వరకు బంగారం ధరలు ఇలానే హెచ్చు తగ్గులకు లోనవుతుంటాయి. కాబట్టి అత్యవసరం ఉన్నవారు లేదా పెట్టుబడి పెట్టాలనుకునేవారు ధరలు భారీగా పెరిగినప్పుడు కాకుండా కాస్త తగ్గినప్పుడల్లా కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం ఉత్తమమైన మార్గం. దీర్ఘకాలంలో బంగారం ఎప్పుడు లాభదాయకమైన పెట్టుబడిగానే ఉంటుంది.